ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకి యాప్ రూపొందించి పర్యవేక్షిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపుపైన చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 కన్నా ఎక్కువ మంది పిల్లలుంటే అనర్హత వేటు నిబంధనను తొలగించినట్లుగా సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీనిపై కేబినెట్లో చట్ట సవరణ బిల్లు ఆమోదించామన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధుల గౌరవ వేతనం పెంపుపైన చర్చించారు. దీనిపై ప్రతిపాదనలను గ్రామీణాభివృద్ధి అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నెల 23వ తేదీన 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్టుగా సీఎంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివరించారు.